మీకు సంబంధించిన వాళ్ళు వేరే వాళ్ళతో కాల్స్ మాట్లాడతారో ఆ తర్వాతకి వాళ్ళు ఆ కాల్ హిస్టరీ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది. అలా డిలీట్ చేసిన ఆ కాల్ హిస్టరీని మీరు ఎలాగైనా చూడాలి అనే ఉద్దేశంతో మీరైతే ఈ వీడియో ఆన్ చేయడం జరిగింది. మీకోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియోలో ఎయిర్టెల్ కాల్ హిస్టరీ ఏ విధంగా తీయాలి అనే విషయం గురించి అయితే చాలా క్లారిటీగా తెలుసుకుందాము. వాళ్ళ ఫోన్ టచ్ చేయకుండా వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో చూడవచ్చు. ఇందులో చాలా ప్రాసెస్ ఉంటాయి, చాలా స్టెప్స్ ఉంటాయి. మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా కూడా మీకైతే కాల్ హిస్టరీ రాదు. కాబట్టి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వేరే వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఏ విధంగా చూసుకోవచ్చో చాలా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఛానల్ని అయితే నేను కొత్తగా పెట్టడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇప్పుడైతే ఎయిర్టెల్ కాల్ హిస్టరీ అయితే తీద్దాము. అయితే ఇక్కడ రెండు ప్రాసెస్లు ఉంటాయి. మొదట వేరే వాళ్ళ ఎయిర్టెల్ కాల్ హిస్టరీ అనేది మన ఫోన్లో ఎలా చూడాలి, రెండవది మన ఎయిర్టెల్ కాల్ హిస్టరీ మన ఫోన్లో ఎలా చూడాలి. మీకు మీ ఫోన్లో మీ ఎయిర్టెల్ కాల్ హిస్టరీ తీయడం నేర్చుకుంటే నెక్స్ట్ వేరే వాళ్ళ యొక్క ఎయిర్టెల్ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో జస్ట్ 2 నిమిషాల్లో తీయవచ్చు. కాబట్టి మొదట మీ ఫోన్లో మీ ఎయిర్టెల్ కాల్ హిస్టరీ ఎలా తీయాలో చెప్తాను. తర్వాతకి వేరే వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఎలా చూడాలో చూద్దాము. ఇప్పుడైతే మీ ఫోన్ అయితే ఆన్ చేయండి. ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అంతా కూడా మీ ఫోన్లో మీ ఎయిర్టెల్ కాల్ హిస్టరీ ఎలా చూడాలో చెప్తాను. తర్వాతకి వేరే వాళ్ళది చూద్దాము. ఇప్పుడైతే మీ ఫోన్ అయితే ఆన్ చేయండి. మీ ఫోన్ తీసాక మీ ఫోన్లో ఉన్న నార్మల్ మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా, దానిని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనమైతే నార్మల్ మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 1 to 1 ఉంటుంది. 1 to 1కి అయితే ఒక నార్మల్ మెసేజ్ అయితే సెండ్ చేయాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, మొదట్లో అంటే మీ సిమ్లో రీఛార్జ్ అయితే తప్పకుండా ఉండాలి. రీఛార్జ్ ఉంటేనే మెసేజ్ అయితే సెండ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 to 1 అయితే ఎంటర్ చేసేసి 1 to 1కి ఏమని మెసేజ్ సెండ్ చేయాలి అంటే ఇక్కడ ఈ ప్రీ బిల్ అని ఎంటర్ చేయండి. ఇక్కడ బిగ్ లెటర్స్లోనే ఎంటర్ చేయాలి. స్మాల్ లెటర్ అయితే కొట్టవద్దు. స్మాల్ లెటర్స్ కొడితే వర్క్ అవ్వదు. అలాగే స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండవద్దు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా వర్క్ అవ్వదు. స్పెల్లింగ్ మిస్టేక్ కూడా కరెక్ట్గా కొట్టాలి. ఇక్కడ ఈ ప్రీ బిల్ కొట్టేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చేసి మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ అయితే నేను ఇక్కడ జనవరి అని ఎంటర్ చేశాను. మీరు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాలి, ఇక్కడ కేవలం లాస్ట్ 6 months కాల్ హిస్టరీ మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే మీకు లాస్ట్ 1 year కాల్ హిస్టరీ కావాలంటే రాదు. ఇక్కడ కేవలము లాస్ట్ 6 months కాల్ హిస్టరీ మాత్రమే రావడం జరుగుతుంది. మీకు 1 year కాల్ హిస్టరీ కావాలనుకుంటే మీరు ఎయిర్టెల్ ఆఫీస్ కాడికి వెళ్ళి అడగాలి. అక్కడ తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం కేవలం 6 months కాల్ లిస్ట్ మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క మంత్కు ఒక్కొక్కసారి మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు 6 times మెసేజ్ అయితే సెండ్ చేయాలి. జనవరి అంటే జనవరి అని ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఫిబ్రవరి కావాలనుకుంటే మళ్ళీ ఫిబ్రవరి అని ఎంటర్ చేసి సెండ్ చేయాలి. ఇలా 6 times అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇలా 6 times సెండ్ చేస్తే మీకు 6 times కాల్ హిస్టరీ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పేది అయితే చాలా ఇంపార్టెంట్. మీరు ఏ మంత్లో ఉన్నారో ఆ మంత్ అనేది కంప్లీట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే కాల్ హిస్టరీ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఇప్పుడు మార్చిలో ఉన్నారనుకోండి, ఈ మార్చి మంత్ అనేది ఎండు కాలేదు. ఈ మార్చి మంత్ ఎండు కాకుండా మీకు మార్చి కాల్ హిస్టరీ కావాలి అంటే రాదు. మీకు మార్చి మంత్ కాల్ హిస్టరీ కావాలి అని అనుకుంటే మీరు ఏప్రిల్ మంత్లోకి వెళ్ళిన తర్వాతకి మార్చ్ అని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చెప్పేది ఒకటే, ఈ మార్చి మంత్ అనేది కంప్లీట్ కావాలి. అంటే మీరున్న మంత్ కంప్లీట్ అవుతే మాత్రమే ఆ కాల్ హిస్టరీ అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు ఈ ప్రీ బిల్ కొట్టి స్పేస్ ఇచ్చి ఏ మంత్ కావాలో ఆ మంత్ కాల్ హిస్టరీ కొట్టి మళ్ళీ స్పేస్ ఇచ్చి మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ జీమెయిల్ కూడా మీ ఫోన్లో స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రము బిగ్ లెటర్స్లోనే తప్పకుండా కొట్టాలి. ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండవద్దు. అన్నీ కూడా బిగ్ లెటర్స్లోనే అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసేసి ఈ 1 to 1కి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయాలి. ఇలా మెసేజ్ సెండ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మెసేజ్
వచ్చిందనుకోండి, మీరు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేసినట్టే. ఇలా కాకుండా ఒకవేళ ఇలా వస్తే మీరు ఏదో మిస్టేక్ చేసినట్టే. కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏం మిస్టేక్ చేశారో చూసుకోండి. ఇక ఈ విధంగా మెసేజ్ వచ్చాక ఇక్కడ కింద ఈ బిల్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఈ పాస్వర్డ్ అయితే సేవ్ చేసుకోవాలి. ఇది కాదు, మీరు కూడా మెసేజ్ సెండ్ చేశాక మీకు కూడా ఒక పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. మీకు కూడా అదైతే సేవ్ అయితే చేసుకోవాలి. ఇంకొకటి, మీరు ఎన్నిసార్లు మెసేజ్ సెండ్ చేసినా కూడా ఈ పాస్వర్డ్ అనేది ఒకటి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ వచ్చిన పాస్వర్డ్ను మీరు లైఫ్ లాంగ్ అయితే సేవ్ చేసుకోండి. మీరు ఎన్నిసార్లు సెండ్ చేసినా కూడా పాస్వర్డ్ అనేది ఇదొకటి మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పాస్వర్డ్ని అయితే మీ ఫోన్లో సేవ్ చేసుకోండి. ఇది కాదు, మీరు కూడా సెండ్ చేశాక మీకు కూడా ఒక పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈ పాస్వర్డ్ని అయితే సేవ్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ను సేవ్ చేసుకున్న తర్వాతకి మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఎవరిదాకా ఇక్కడ జీమెయిల్ ఇచ్చంగా ఆ జీమెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఆ జీమెయిల్ ఓపెన్ చేశాక ఈ విధంగా ఎయిర్టెల్ నుండి ఈ బిల్ అని మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మీరు 121కి మెసేజ్ సెండ్ చేసిన వితిన్ సెకండ్లోనే మనకు కూడా మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా. ఇక ఇలా వచ్చిన తర్వాతకి ఆ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేశాక ఇక్కడ బాక్స్లో ఉందిగా, దానినైతే నొక్కండి. అదైతే డౌన్లోడ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఇక డౌన్లోడ్ అయ్యాక దానినైతే ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేశాక ఇక్కడ మళ్ళీ ఓపెన్ ఉంటుంది. ఓపెన్ మీద నొక్కారనుకోండి, ఇక్కడ పాస్వర్డ్ అయితే అడగడం జరుగుతుంది. ఈ పాస్వర్డ్ అనేది ఇంత ముందుకు మనకు 121 నుండి ఒక మెసేజ్ వచ్చింది, ఒక పాస్వర్డ్ ఉంటుంది, సేవ్ చేసుకోండి అని చెప్పిన కదా, ఈ పాస్వర్డ్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ పాస్వర్డ్ కాదు, మీరు కూడా మెసేజ్ సెండ్ చేస్తే మీకు కూడా ఒక పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఆ పాస్వర్డ్ను ఇక్కడ ఎంటర్ చేసేసి ఓపెన్ మీద నొక్కేసేయండి. ఇక్కడ ఎంటర్ మీద నొక్కిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మొత్తం కూడా కాల్ హిస్టరీ అయితే రావడం జరుగుతుంది. ఎవరు ఎప్పుడు ఏ నెంబర్కి ఏ టైంకు ఎన్ని గంటలు మాట్లాడారో ఇక్కడ మొత్తం కూడా ఈ విధంగా కాల్ హిస్టరీ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీ ఫోన్లో అయితే ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఇప్పుడు వేరే వాళ్ళ కాల్ హిస్టరీ అనేది సింపుల్గా మీ ఫోన్లో అయితే తీయవచ్చు. ఇప్పుడు చెప్పిందంతా కూడా మీ ఫోన్లో ఒక్కసారి అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక ఇప్పుడు వేరే వాళ్ళ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఏ విధంగా చూడాలో చూద్దాము. చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి. ఇప్పుడు వేరే వారి యొక్క కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఏ విధంగా చూడాలో చూద్దాము. అయితే మీరు ఎవరి కాల్ హిస్టరీ చూద్దామని అనుకుంటున్నావో వారి ఫోన్ అయితే జస్ట్ 2 మినిట్స్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. ఆ 2 మినిట్స్లో వారి కాల్ హిస్టరీ మొత్తం కూడా మన ఫోన్లో చెక్ చేసుకోవచ్చు. ఇక మీరు ఎవరి ఫోన్ కాల్ హిస్టరీ చెక్ చేద్దాం అనుకుంటున్నావో వారి ఫోన్ అయితే తీసుకోండి. వారి ఫోన్ తీసుకున్న తర్వాతకి వారి ఫోన్లో ఉన్న మెసేజ్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక 121కి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎవరిదాకా సెండ్ చేసాగా సేమ్ అదే విధంగా, కాకపోతే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంటుంది, అది మాత్రం తప్పకుండా యూజ్ చేయాలి. ఇక 121కి ఏమని సెండ్ చేయాలి అంటే ఈ ప్రీ బిల్ కొట్టేసేయండి. బిగ్ లోటెడ్స్లోనే స్పేస్ ఇచ్చి మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ ఎంటర్ చేసేసేయండి. మళ్ళీ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ జీమెయిల్ ఎంటర్ చేయాలి. అయితే ఇక్కడ జీమెయిల్ అనేది వారి ఫోన్లో ఉన్న జీమెయిల్ కాకుండా మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ విధంగా మీ ఫోన్లో ఉన్న జీమెయిల్ ఎంటర్ చేసే ఆ కాల్ హిస్టరీ అనేది ఆ జీమెయిల్కి అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీ జీమెయిల్ ఇస్తారు కాబట్టి ఆ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఇక ఇక్కడ ఈ ప్రీ బిల్ కొట్టి స్పేస్ ఇచ్చి మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ కొట్టేసి అక్కడ వాళ్ళ జీమెయిల్ కాకుండా మీ జీమెయిల్ ఎంటర్ చేసేసి 121కి అయితే మెసేజ్ అయితే సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాతకి అక్కడ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ వచ్చిన పాస్వర్డ్ని అయితే నీ ఫోన్లో సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఆ మెసేజ్ అయితే డిలీట్ చేసేసేయండి. ఎలాగో అక్కడ జీమెయిల్ మన ఫోన్లో ఉన్నది ఇచ్చాం కాబట్టి ఆ మెయిల్ అనేది మనకే రావడం జరుగుతుంది. ఇక ఆ మెసేజ్ మొత్తం డిలీట్ చేసేసి వారి ఫోన్ వారికి ఇచ్చామనుకోండి, అప్పుడు మొత్తం చూసుకున్నా కూడా అక్కడ మనం ఏం చేసామో వారికి తెలియదు. ఎందుకంటే మనం అక్కడ పాస్వర్డ్ సేవ్ చేసుకున్నాము, ఆ మెసేజ్ డిలీట్ చేసేసాము. అదేవిధంగా ఆ మెయిల్ అనేది మనకు వస్తుంది, ఎందుకంటే అక్కడ జీమెయిల్ మనం ఇచ్చాం కాబట్టి. ఇక వారి ఫోన్ వారికి ఇచ్చిన తర్వాతకి ఆ కాల్ హిస్టరీ ఎలాగో మీ జీమెయిల్కే వస్తుంది. ఇక మీ జీమెయిల్ ఓపెన్ చేసేసి అక్కడ పాస్వర్డ్ అయితే ఇవరిదాకా చెప్పాగా ఆ
పాస్వర్డ్ ఎంటర్ చేశారనుకోండి, వారి కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా వేరే వారి కాల్ హిస్టరీ మొత్తం కూడా ఎయిర్టెల్ది మీ ఫోన్లో ఈ విధంగా చూసుకోండి. ఈ విధంగా నేను చెప్పినట్టు చేయండి. మీకైతే తప్పకుండా వాళ్ళ ఎయిర్టెల్ కాల్ హిస్టరీ మొత్తం కూడా మీ ఫోన్లో అయితే రావడం జరుగుతుంది. మీకు ఏదైనా స్టెప్ అంటే మీకు ఏమైనా రాకుండా, మీకు ఏమైనా అర్థం కాకుండా కింద కామెంట్ చేసేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.